దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఫిబ్రవరి మాసము 3వ తారీఖు మరి మంగళవారపు దినాన ప్రియులారా, దేవుని సన్నిధానంలో ప్రార్థన అనేటువంటి అంశమును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ప్రార్థన అనేటువంటిది మరి ఒక ఆచారం కాదు, కానీ ప్రార్థన అనేటువంటిది దేవునితో మనకు ఉండవలసినటువంటి సంబంధము. దేవుని సన్నిధిలో మనము ప్రవేశించడానికి మార్గమే ప్రార్థన. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ రిచువల్. ప్రేయర్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ our heavenly Father and our spiritual inner beings. మన అంతరాత్మ, మన అంతరంగ పురుషుడు దేవునితో సహవాసము కలిగి ఉండడమే ప్రార్థన అనుభవము. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, దేవుని మాటలను వినగలగటం. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుని మాటలు మనం చూసాం. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు దేవుడు. ఇదిగో నా మాటలు నెరవేర్చటానికి నేనెంతో ఆతురత కలిగి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2-3 వచనాల్లో, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా, యెహోవా అను నామమును వహించినటువంటి యెహోవా ఆయనే ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. ద మేకర్ దేర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఫార్మ్డ్ ఇట్ టు ఎస్టాబ్లిష్ ఇట్, ద లార్డ్ ఈజ్ హిజ్ నేమ్. ఆయన పలికిన మాటలు, ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు ఏ విధంగా మన జీవితాలను వాడుకుంటాడు అనే విషయాలు మనం దేవుని నుంచి గ్రహించాలి. దేవుని జ్ఞానమును మనం తెలుసుకోవాలి. దేవుని సంగతులను మనం గ్రహించాలి అంటే నేను దేవుని సన్నిధిలోనికి ప్రవేశము కలిగిన వారమై ఉండాలి. మరి ఆయన సన్నిధికి నేను ప్రవేశము కలిగిన వారమై ఉండాలంటే ఆయనతో నేను సహవాసము కలిగి సంబంధం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆ సంబంధమే ప్రార్థన జీవితము. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మీరు ప్రార్థన చేయనప్పుడు కేవలము మీకు మీ పరలోకమందున్న తండ్రికి మాత్రమే కనబడే విధంగా మీరుండాలి అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యదారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అనగా పరలోకమందున్నటువంటి నీ తండ్రి అంటున్నాడు. ఎప్పుడు ఆయనను నేను తండ్రిగా పిలవగలుగుతాము అంటే ప్రియులరా, దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. ఎప్పుడంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఆ మాటలను చూడగలుగుతాం. ఏమంటే, ఇదిగో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. మరి ఆ వెలుగు ఈ లోకములో ప్రకాశించింది.
నిజమైన వెలుగుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నిజమైన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకమంతటిని వెలిగించాడు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. అయితే ఎంతమంది అయితే ఆయనను తెలుసుకున్నారో, ఎంతమంది అయితే దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుడు ఒక గొప్ప ధన్యతను అనుగ్రహించాడు. ఏమిటి అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు ఆయనను అనుగ్రహించాడు. అంతేకాదు ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తారో వారందరినీ దేవుని పిల్లలుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయనను తన స్వకీయులు అంగీకరించలేదు. అయితే యోహాను సువార్త 1:12 అయితే తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి అప్పుడు మాత్రమే నీవు పరలోకమందున్న తండ్రికి నీవు ప్రార్థన చేయగలవు. అప్పుడు మాత్రమే నీవు పరలోకమందున్న తండ్రి అయిన దేవుని కుమారునివిగా, కుమార్తెవుగా నీవు పరిగణించబడతావు. నీవు ఉన్నటువంటి స్థితిలో కాదు, కానీ నీ పాపములను క్రీస్తు ప్రభుల వారి సిలువ చెంత ఒప్పుకొని యేసు క్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తము మరణించాడు, ఆయన నా పాపముల నిమిత్తము మరణించి మరణాన్ని జయించి 3వ దినమున పునరుత్థానుడుగా సజీవుడుగా ఆయన తిరిగి లేచాడని నీవు నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. దేవుని పిల్లలుగా పిలువబడటానికి అర్హతను పొందుకుంటావు. అప్పుడు నీవు ధైర్యముగా మరి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలుగుతావు. క్రీస్తు ప్రభుల వారి నామమందు నీవు ప్రార్థన చేయగలుగుతావు. హెబ్రీ పత్రికలో మనము ఆ మాటలను చూడగలుగుతాం. క్రీస్తు ప్రభుల వారు మనము ఒప్పుకున్న దానికి ఆయన ప్రధాన యాజకుడు. క్రీస్తు ప్రభుల వారు మన ప్రధాన యాజకుడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైనటువంటి యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న విశ్వాసమును గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు, గాని ఇదిగో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు, దేవుని కృపను పొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనమునొద్దకు చేరుదము. దేవుని సన్నిధిలోనికి, దేవుని కృపా సింహాసనం యొద్దకు నేను ప్రవేశించాలి అంటే, దేవుని సన్నిధిలోనికి నేను ప్రవేశించాలి అంటే, దేవుని సన్నిధిలో తండ్రి అబ్బాని నీవు మొరపెట్టాలి అంటే నీ హృదయమందు క్రీస్తు ప్రభుల వారు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నేను తండ్రి అబ్బా అని మొరపెట్టడానికి అర్హులమవుతా. అంతేకాని ఇంకా లోకానుసారంగా జీవిస్తే నేను దేవుని సన్నిధిలోనికి చేరలేము. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయము ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని న్యాయమునకు దేవుని ధర్మశాస్త్రమునకు అది లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలిగినటువంటి వారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, హల్లెలూయా, అనగా క్రీస్తు ప్రభుల వారి ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడు కాడు. అనగా ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించారో, క్రీస్తు ప్రభుల వారికి తమ జీవితమును తమ హృదయాలను సమర్పించారో వారు క్రీస్తు ఆత్మ లేనివారు. అయితే క్రీస్తు ఆత్మ లేనివారు ఆయన వారు కారు. క్రీస్తు ఆత్మ మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. మరి ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో నింపుకుంటావో, నీ హృదయంలో ఇంకా పాపమునకు చోటు లేదు, కానీ దేవుని క్రీస్తు ప్రభుల వారి ఆత్మ మీలో నివసించి మరి చావునకు లోనైనటువంటి మన శరీరములన్నింటినీ విడిపించి నిత్య జీవానికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి సహోదరులారా, మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థలము కాము గాని మనం ఆత్మానుసారముగా నడిచి క్రీస్తు ప్రభుల వారికి మరి పిల్లలముగా క్రీస్తు ప్రభుల వారి ఆత్మను కలిగి దేవుని పిల్లలముగా మనం పిలువబడి, దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో, క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత ఎంతమంది అయితే నింపబడి నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలయ్యందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అనగా క్రీస్తు ప్రభుల వారి ఆత్మను మనం పొందుకున్న వారము. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అనగా అబ్బా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అనగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాము. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, నేను మరి దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి అంటే, మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి అంటే, నేను క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వారమై మన హృదయంలో క్రీస్తు ప్రభుల వారిని కలిగిన వారమై ఉంటేనే పరలోకమందున్న తండ్రి అయిన దేవునితో మనమందరము మరి సహవాసం కలిగి ఆయన స్వరాన్ని వినటానికి మరి అర్హులమవుతాం. కాబట్టి నేను పరలోకమందున్నటువంటి దేవుని సన్నిధానంలో ప్రార్థన అనుభవంలో మరి 2026వ సంవత్సరంలో ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన అనుభవంలో దేవునితో మాట్లాడే అనుభవము, దేవుని స్వరాన్ని వినగలిగే అనుభవము, దేవునితో మరి సహవాసము కలిగి దేవునితో సంబంధము కలిగి జీవించి మరి పరలోక ద్వారాలను తెరిచేటటువంటి ప్రార్థనా వీరులముగా, పాతాళ ద్వారములు మూయగలిగినటువంటి ప్రార్థనా పరులంగా ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనందరినీ స్థిరపరిచి సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మా హృదయాలను శుద్ధీకరించుకొని అయా మా జీవితంలోనూ మా పాపపు మరి స్వభావాన్ని క్రీస్తు ప్రభుల వారి సిలువ చెంతకు అప్పగించి సిలువకు మేకులతో దిగుగొట్టి క్రీస్తు ప్రభుల వారి అధికారానికి ఒప్పుకొని మా హృదయములలో క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్న వారమై దేవా ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ప్రార్థించే వారముగా, మీ స్వరాన్ని వినగలిగినటువంటి వారముగా అయ్యా మీ సన్నిధిలో మరి ప్రార్థనా యోధులముగా పరలోకపు ద్వారములు తెరవగలిగినటువంటి అనుభవాన్ని మా జీవితంలో దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఈ వర్తమానాలు విడిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటినీ మీ ప్రార్థన అనుభవంలో కట్టమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.